ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు ఉంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీవు మాతో మాట్లాడుతున్న మాట ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచుండయా. నీవే కృప చూపి మాకు కావాల్సిన పనులన్నిటినీ సక్రంగా జరిగించమని యేసు నామంలో వినయముతో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ప్రతి వాక్యము చెప్పే బోధకుడు ఎలా ఉండాలంటే ఆ వాక్యాన్ని మొదటగా ఆ యొక్క బోధకుడు అప్లై చేసుకుని ఆ వాక్యాన్ని చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెప్పే వాక్యములో వినేవారికి కూడా, ప్రతివారు కూడా ఈ వాక్యము ప్రభు నాతో మాట్లాడుచున్నారని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడే ఆ వాక్యానికి దేవుడు గొప్ప శక్తినిస్తాడు. చెప్పే బోధకుడు ప్రతి వాక్యాన్ని ఆ యొక్క చెప్పే బోధకుడు ఎవరైనా అతని యొక్క అనుభవంలోంచి చెప్తే ఆ యొక్క వాక్యానికి చాలా పట్టు ఉంటుంది. ఆ వాక్యములో వింటున్న వారికి కూడా ఒక గొప్ప ఉద్యమం ఉంటుంది. వింటున్న వారికి కూడా ఒక గొప్ప మేలుకరంగా ఆ వాక్యము నడిపింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బోధకుడు చెప్తే దాని వెనకాల, దాని వెనువెంటుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని స్థిరపరుస్తాడు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి మాట ఏంటంటే కలవరపడకుడి అని. మనం ప్రతి విషయంలో కూడా చాలా కలవరపడుతూ ఉంటాం. మనం ఒక మంచి పని పూనుకున్నప్పుడు, నిజానికి ఒక మంచి పని చేయాలని మనం అనుకున్నప్పుడు మనం పడకూడదు, కానీ కలవరపడతాం. ఎందుకు అంటే మనల్ని ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనల్ని లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వారు లైమ్ లైట్లోకి రావడానికి, నీకు అవమానం వచ్చేలాగా, నీవు అందరి చేత మాట పడేలాగా అవడానికి చాలామంది శత్రువులు నీకు ఉంటారు. అటువంటి టైంలో మీరు వారు చేస్తున్న ప్రయత్నముల గురించి ఎప్పుడు కూడా భయపడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే మీరు చేస్తున్నది మంచి పని. మీకు విరోధంగా ఏ ఆయుధము కూడా మీరు మంచి పని చేస్తే రూపింపబడదు. ఎందుకంటే మీరు మంచి పని చేస్తున్నారు కనుక. దానిని బట్టి, మీరు చేస్తున్న పనిని బట్టి దేవుడు మీ పక్షముగా ఉంటాడు. మీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు. మీకు కావలసినటువంటి ఆలోచనలు ఇస్తారు. కనుక దేనికి భయపడొద్దు నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు. వాక్యం సెలవిస్తుంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు. మీరు మంచి చేసే పనుల్లో ఆసక్తిగా పనిచేస్తున్నప్పుడు మీకు ఎవరు విరోధి, ఎవడు మీ ముందు నిలబడగలడు అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. 14వ వచనంలో అంటాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులై. ఎవరైనా మీరు చేస్తున్న పనుల్లో ఒక మంచి పని చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఒక నీతి నిమిత్తంగా చేస్తున్న పనిలో శ్రమ కలిగితే ఖచ్చితంగా మీరు ధన్యులు అంటున్నాడు ఆయన. వారు ధన్యులు. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి, భయపడొద్దు. నువ్వు చేస్తున్న మంచి పనులను బట్టి మన దేవుడు మన వెంట ఉండి ఆయన కార్యాలు సిద్ధపరుస్తూ ఉంటాడు. మనకి ఏదైనా వర్క్ అనుకున్నది అవ్వకపోతే ప్రతి ఒక్కరిలో కలవరమే ఉంటుంది, ఆందోళనమే ఉంటుంది. దాని ద్వారా చాలామంది ఏమవుతారంటే, నాకు ఈ పని జరగలేదు కదా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ప్రయోజనము ఏమీ లేదు, కానీ దానివల్ల అనారోగ్యాన్ని మనం తెచ్చుకుంటాం. ఆరోగ్యాన్ని మన చేతులారా మనం పాడు చేసుకుంటాం. ప్రభు ఈరోజు ఆయన చెప్తున్నారు, మనందరికీ కూడా కలవరపడొద్దు అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును కూడా విశ్వాసం ఉంచమని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మిమ్మల్ని చేరుస్తానని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనం కలవరపడకుండా ప్రభు మీద ఆధారపడి ఉంటే ఆయనతో మనం ఉంటాం, మనతో ఆయన ఉంటారు. ఆయన ఉండు స్థలంలో మనల్ని చేరుస్తాడు. అటువంటి విశ్వాసంలోకి మనం ఎదగాలి. కలవరపడుతున్న టైంలో, ఆందోళన పడుతున్న టైంలో మనం ఏమి చేయలేం, అవి అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ టైంలో మనం చేయవలసింది ఏంటంటే యేసయ్యకి మనం సరెండర్ అయిపోవాలి.
ప్రభువా నీవే నా దిక్కు ప్రభువా, నీవే నా ఆశ్రయము ప్రభువా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభువా అని ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో నీకు జరగని పని, నీ వల్ల కానిది, నీ యొక్క ఆరోగ్యం కావచ్చు, నీ యొక్క కోర్టు కేసు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నా ప్రభువు నన్ను విడిపించగలడు, ఈ కార్యాన్ని చేయగలడని విశ్వాసముతో నమ్మి విశ్వసిస్తే చాలు, నీ పక్షముగా కార్యాలన్నీ కూడా జరుగుతాయి. వర్క్ ఈజ్ డన్. ఖచ్చితంగా జరిగిపోతే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తావు, నువ్వు అనుకున్న చోట్ల, నీకు జరగని చోట్ల నీ పని నీ పక్షముగా జరిగిపోతూ ఉంటుంది, దేవుడు జరిపిస్తూ ఉంటాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి తన యొక్క దాసుడు జబ్బుపడి ఉన్నాడు, యేసు ప్రభుని పిలిపించుకుని ప్రార్థన చేస్తే అతడు బాగుపడతాడని శతాధిపతి బయలుదేరాడు యేసు ప్రభు దగ్గరికి. మార్గ మధ్యలోకి వచ్చేసరికి ఎందుకు ఆయన కనిపించింది, అంత గొప్ప పరిశుద్ధుని పాపినైనా నా ఇంటికి ఎలా పిలిపించుకోగలను, అంత అర్హుని కాదు, కానీ యేసు ప్రభుని అక్కడుండే, ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుండే ప్రార్థన చేయమను, ఇక్కడ నా దాసుడు స్వస్థత నొందును అని గొప్ప విశ్వాసంతో మాట్లాడారండి. ఈ మాటలు మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలోను, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు మనం చూడొచ్చు. ప్రభు అట ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని చూసంట చాలా ఆశ్చర్యపడ్డాడట, గొప్ప విశ్వాసము ఇతనిలో ఉందని. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం తిరిగి అలసిపోయి ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి కలవరపడుతూ ఆందోళన చెందుతూ మన పనులు అవ్వట్లేదని దుఃఖముతో బాధతో మనం పడుకుని పోతాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి శుభవార్త ఏంటంటే, నీవు నీ పని అవ్వలేదని కలవరంతో నువ్వు ఎప్పుడైతే పడుకున్నావో 127వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది కదా, తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునని. నీవు నీ పని అవ్వలేదని అలసిపోయి కలవరపడి ఆందోళనతో వేదనతో నువ్వు దుఃఖముతో పడుకుంటావు, కానీ నీ వేదన, నీ యొక్క దుఃఖము, నీ శ్రమ, నువ్వు పడుతున్నటువంటి మంచి పనిని దేవుడు చూసి ఏం చేస్తాడో తెలుసా అండి, నీ పక్షముగా నువ్వు తెల్లవారుజాము వెళ్ళేసరికి మరలా ఆ ఆఫీసును కలవచ్చు, లేదంటే ఆయా చోటుకు వెళ్ళొచ్చు, ఆ పని ఎక్కడైతే అవ్వట్లేదో ఆ చోటుకు వెళ్ళేసరికి నీ పక్షముగా కార్యం జరిగిపోద్ది, వర్క్ ఈజ్ డన్, పని అయిపోద్ది. నువ్వు అనుకుంటావు ఏంటి ఇంతగా జరిగిపోయింది, నిన్నేమో నాకు పని అవ్వలేదు, ఈరోజు ఇంత సక్రంగా జరిగిపోయిందని ఆశ్చర్యం మనం చెందుతాం. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడు కూడా కలవరపడద్దు. కలవరపడి నువ్వు అలసిపోయావా, నీ పక్షముగా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కలవరపడి ఆందోళన పడి ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. సమస్తము కూడా ప్రభు మీద ఆధారపడు, ప్రభుని నమ్ము, విశ్వసించు. ఖచ్చితంగా అది ఎంత గొప్ప పని అయినప్పటికీ కూడా, నీకు కాని పని ఏదైనప్పటికీ కూడా, నువ్వు చేయలేనిది ఏదైనప్పుడు కూడా, నా వల్ల కాదు అని నువ్వేమైతే అనుకుంటున్నావో ఆ ప్రతి పనిని కూడా నీ పక్షముగా మన దేవుడు, మన యేసయ్య, మన రాజు ఖచ్చితంగా ఆ కార్యాన్ని జరిపిస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.